హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో హెల్దీ ఇన్స్టెంట్ మసాలా దోశ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడైనా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నప్పుడు చాలా క్విక్ గా చేసుకోగలిగే రెసిపీ. చాలా టేస్టీగాను ఉంటుంది, అలానే హెల్దీ కూడా. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఫర్మెంటేషన్ అవసరం లేదు, ఈనో గానీ సోడా గానీ అవసరం లేకుండానే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ. సో ఈ టేస్టీ అండ్ హెల్దీ ఇన్స్టెంట్ మసాలా దోశ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం మిక్సీ జార్లో 1 కప్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/4 కప్ వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి. అంటే సూజీ శాములని అంటారు కదా, అలానే ఉప్మా రవ్వను కూడా అంటారు. ఈ రవ్వని 1/4 కప్ వరకు వేసుకోవాలి. దోశలు ఎక్కువ క్రిస్పీగా రావాలి అంటే ఈ రవ్వని 1/2 కప్ వరకు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే శనగపిండిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. శనగపిండి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. శనగపిండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. శనగపిండి అనేది పూర్తిగా ఆప్షనల్ అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు పంచదారని కూడా వేసుకోవాలి. పంచదార అనేది దోశలు మంచి కలర్ రావడానికి వేస్తామన్నమాట. ఈవెన్ గా డార్క్ కలర్ రావడానికి పంచదార అనేది యూస్ చేస్తాము. ఇది కూడా ఆప్షనల్ అన్నమాట. కలర్ కోసమే ఈ పంచదార అనేది యూస్ చేస్తాము. పంచదార వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్ గా పౌడర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇందులోనే పుల్లటి పెరుగుని 1/2 కప్ వరకు వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసేది ఇన్స్టెంట్ దోశలు కాబట్టి పుల్లటి పెరుగు అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 కప్ వరకు వాటర్ ని వేసుకోవాలి. 1/2 కప్ వరకు వాటర్ని వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిగతా వాటర్ని కూడా వేసుకోవాలి. టోటల్గా మిక్సీ జార్లో 1 కప్ వరకు వాటర్ పడుతుంది. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో బ్యాటర్ మరి మీకు రన్నింగ్ కన్సిస్టెన్సీ ఉంది కదా, ఇది కొంచెం మీకు కాసేపు పక్కన పెట్టినట్లయితే బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వస్తుంది. మనం యూజ్ చేసింది రవ్వ కాబట్టి రవ్వ నానిన తర్వాత కొంచెం బ్యాటర్ అనేది థిక్గా అవుతుంది. బ్యాటర్ని మనం 20 to 30 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక ప్యాన్లో 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే 1/2 టీ స్పూన్ మినపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు సగం పైనే ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత బాగా సన్నగా తరిగిన అల్లం తరుగుని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. కారం ఎక్కువ ఉన్న పచ్చిమిర్చి అయితే 1 వేసుకుంటే సరిపోతుంది. కారం తక్కువ ఉన్నవైతే 2 కానీ 3 కానీ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే ఉల్లిపాయ తరుగును కూడా వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకుని నెక్స్ట్ ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, అలానే కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలో పచ్చివాసన పోయి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 2 పెద్ద సైజ్ బంగాళదుంపల్ని ఉడకబెట్టి ఇలా మ్యాష్ చేసి తీసుకోవాలి. ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు వేసుకున్న తర్వాత ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కర్రీ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా తక్కువ టైం పడుతుంది ప్రిపేర్ చేయడానికి కూడాను. బంగాళదుంప ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీని మనం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నానబెట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకోవాలి. బ్యాటర్ ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో సాల్ట్ని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం ఎటువంటి సోడా కానీ లేదంటే ఈనో కానీ యూజ్ చేయట్లేదు. పుల్లటి పెరుగు వేయడం వల్ల దోశలు చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ బ్యాటర్ చూడడానికి ఇలా ఉండాలి. బ్యాటర్ మరీ థిక్గా ఉంటే కొంచెం వాటర్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక తవాని తీసుకుని వాటర్ని స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఒక గరిటెడి పిండిని తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశలా వేసుకున్న తర్వాత ఆయిల్ని కూడా వేసుకోవాలి. మీకు ఇందులో నచ్చితే నెయ్యిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ దోశ మీకు క్రిస్పీగా రావాలి అంటే పెనం బాగా వేడిగా ఉండగా దోశను వేసుకోవాలి. దోశ ఒకసారి వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోలోకి టర్న్ చేసుకోవాలి. లోలోకి టర్న్ చేసుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వదిలేసేయాలి. ఇలా దోశ వేసుకున్న తర్వాత ఇలా టర్న్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఇలానే మిగతా దోశలను కూడా వేసుకోవాలి. ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని వేసుకోవాలి. ఈ దోశలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే దోశలు అనేవి
సాఫ్ట్గా వచ్చేస్తాయి. దోశలు క్రిస్పీగా రావాలి అంటే పెనం బాగా వేడిగా ఉన్నప్పుడే దోశను వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని లోలోకి టర్న్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా హెల్దీ మసాలా దోశ రెసిపీని ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్దీగా బ్రేక్ఫాస్ట్ ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా హెల్దీ రెసిపీ, అలానే చాలా టేస్టీగానే ఉంటుంది. ప్రిపేర్ చేయడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది. సో రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.